ఇండ్లల్లో చిన్న పిల్లల లొలులు మొదలు కాబోతున్నాయి. ఎగురుడు, దునుకుడు, ఏర్సుడు, తూడ్సుడు, అలుగుడు, గులుగుడు, ఎత్తేసి మొత్తుకునుడు, అబ్బో జిజ్జు జిజ్జు చేసేదానికి దసరా సెలవులు 13 రోజులు ఇచ్చింది బడి పిల్లలకు సర్కారు. పండుగ సెలవులకు ఎంజాయ్ చేయాలని ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు దాకా ఇచ్చింది సెలవులు. 4వ తారీఖు నాడు శనివారం అవుతున్నది. దానికి డుమ్మా కొడితే తర్వాత వచ్చేది ఆదివారమే కాబట్టి వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 15 రోజులు అవుతున్నది పిల్లలకు సెలవులు. ఇక కాలేజీలలో చదివే పిల్లలకు మాత్రం ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు దాకానే ఇచ్చిండ్రు సెలవులు. ఇక ఈ ముచ్చట ఎరకవుడుతోని ఎగురి గంతేసి మురిసిపోతున్నారట పిల్లలు. అప్పాలు నమిరేతానికి, అల్లరల్లరి చేసేదానికి, హాస్టళ్లు ఖాళీ చేసేదానికి ఇప్పటి నుంచేలే ఈగురంగా ప్లానింగ్లు వేస్తున్నారట. బతుకమ్మ పూల వేటలు, నిండిన చెరువులలో ఈతలు, కోతి కొమ్మచ్చి ఆటలు, సత్తుపిండి, శనగ ముద్దల రుసులు అబ్బో షాన్నే ఉంటాయి కాబట్టి పుస్తకాలు అటుకు మీద వేసి పండుగ ఆటలు ఆడటానికి తయారవుతున్నారట. ఇక ఇన్ని రోజులు బడికి పోయి హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఇంటికి వస్తున్నారు కాబట్టి అయ్యే వరకు జరంత తలకాయ నొప్పే ఉండే తట్టుకొడుతున్నది. వద్దన పని చేసే పిల్లలతో ఇంకింత ఎక్కువనే గోస ఉంటదని అంటున్నారు. సరే పిల్లలు వాకిట్లా ఆడితే ఎవరు వద్దంటారు, ఎవరు సంబరపడరు గాని జరంత పైలంగా చూసుకోవాలి. పువ్వుల కోసం పోయిన కాడ, చెరువుల్లో ఈదిన కాడ, చెట్లెక్కి దునికిన కాడ, టపాసులు పేల్చే కాడ పైలంగా ఉండేటట్టు చూసుకోండి. లేకుంటే తెలిసి తెలవని ఈడుల పిల్లలు ఆగమవుతారు. జర పైలమని అంటున్నారు పిల్లల గురించి తెలిసినోళ్ళు. బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసి బయటికి పంపించిన దాని మీద మొన్న హరీష్ రావు అసలు కవిత పేరే ఎత్తలేదు. ఇప్పుడు కేటీఆర్ ఆ ముచ్చట ఎత్తద్దు అన్నట్టు చెప్పిండు. కవిత ముచ్చట కరిగిపోయిన కర్పూరం తీరు, దాని గురించి ఏం మాట్లాడతాం అన్నట్టు చెప్పకనే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీలో బిల్కుల్ పనికిరాదనే కవితను పార్టీ నుంచి మూటామూల్య చదివి బయట వేసినాం. ఇంకా మాట్లాడేదే ఉంటది. తీసేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం, తీసేసినాం. ఇంకా దాంట్లో బతిలాడి కాంప్రమైజ్ చేయడానికి ఇదేమన్నా అగ్రిమెంటా లేకుంటే బిజినెస్ డీలా? ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాట్లాడు ఉండదు, మాట్లాడుకోవడాలు ఉండయి అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి అంతే కదా, కవిత పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన కడుపు నిండా ఉన్నట్లు మాట్లాడింది. అయినా చాలా ఓపిక పట్టి శృతి మించి రోగం అయ్యే వరకు తీగెళ్ళగినాయి. ఇక దాని గురించి మాట్లాడుడెందుకు? ఆ దానికి మళ్ళా కవిత మాట్లాడి రాజకీయాలను తప్పుదో పట్టించుడెందుకు? అందుకే చెరువు దిగి ఖాళీ అయినాయి. ఇక దాని మీద చర్చలెందుకు అన్నట్టు కరెంటు షాకి పెట్టినట్టే మాట్లాడు కేటీఆర్. మరి దాని మీద కవిత ఏమంటదో? రామన్నాను పైలవని చెప్పిన కేటీఆర్ తన ముచ్చట మాట్లాడపోయేసరికి ఎంత ఫీల్ అయిందో, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రామన్న మీద ఇదే ప్రేమ చూపుతుందో లేకుంటే హరీష్ రావు మీద వేసినట్టు ఏదైనా బదనం వేస్తుందో చూడాలి.